హలో అండి అందరికీ నమస్తే అండి। ఈ రోజు ఒక మంచి స్పెషల్ వీడియో అన్నమాట అండి। ఏ వీడియో అయినా సరే స్పెషల్ అన్నమాట, అందుకనే స్పెషల్ వీడియో అని అంటున్నాను అన్నమాట। సో ఏంటంటే ఈ రోజు కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం వండుదామని చెప్పేసి అనుకుంటున్నానండి। సో అందుకని ఫ్రిడ్జ్ నుంచి కోడిగుడ్లు అయితే తీసి బయట పెట్టాను। ఒక 4 కోడిగుడ్లు మనం చక్కగా ఉడకబెట్టుకుందామండి। ఒక 4 కోడిగుడ్లు చక్కగా మనం ఉడకబెట్టేసుకుందాము నీట్గా। ఓకేనా అండి। ఇదిగోండి 4 తీసుకున్నాను। ఇందులో ఇప్పుడు మనం కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకుందామండి। ఇలా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసేసుకొని మనం స్టవ్ అయితే వెలిగించేసుకుందాము। సిమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి। చక్కగా ఈరోజు కోడిగుడ్డు వెల్లుల్లి కారం చక్కగా నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను అనమాట। సో తప్పకుండా వీడియో అంతటిని చూడండి, ఓకేనా। ఓకే అండి, గుడ్లు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నామండి। అవి ఉడుకుతా ఉంటాయి అనమాట। 4 గుడ్లు తీసుకున్నాను నేను। ఇప్పుడు మనకి ఇదిగోండి పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 6 అట్లా తీసుకోవాలన్నమాట। చిన్న సైజు అయితే ఒక 10 ఉల్లిపాయల దాకా తీసుకోవాలండి। ఇవి పెద్ద సైజు కాబట్టి నేను ఒక 6 ఉల్లిపాయలు తీసుకున్నాను। ఒక 7-8 రెబ్బలు చిన్నుల్లిపాయలు తీసుకున్నాను। ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి। ఇప్పుడు వీటిని మనం చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము। చాలా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి। నేను నా స్టైల్లో ఎలా వండుతాను అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను అనమాట। తప్పకుండా మీరు చూసి చక్కగా చేస్తారని అనుకుంటున్నాను। సో మనం ఇవి ఉల్లిపాయలు అయితే చక్కగా కట్ చేసి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా కట్ చేసేసి మనం చిన్నులపాయ కారం కూడా రెడీ చేసి పెట్టుకుందామండి। సింపుల్గా అయిపోతుందండి, చాలా చాలా సింపుల్గా। బ్యాచులర్స్ అయితే అసలు రోజు చేసుకొని తినొచ్చు అనమాట, అంత సింపుల్గా అయిపోతుంది అనమాట। సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు కట్ చేస్తానండి, ఓకేనా। ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకున్నానండి। పచ్చిమిర్చి కూడా చక్కగా ఇలా నిలువుగా చీరుకున్నాను అనమాట। ఇలా నిలువుగా కోసుకుంటే ఏంటంటే బాగుంటుంది అనమాట। పిల్లలైతే ముక్కలుగా ఉంటే గబుకున మంట అంటారు కదండి, అందుకని ఇలా చీలికలుగా చేశాను అనమాట। గబుకున వచ్చినా వాళ్ళు తీసి పక్కన పెడతారనమాట। సో ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసేసుకున్నాను। మన గుడ్లు కూడా ఎంతవరకు వచ్చినాయి ఒకసారి చూసుకుందాము। గుడ్లు కూడా ఉడుకుతున్నాయండి। ఎగ్స్ కూడా ఉడికిపోయిన తర్వాత మనకి మిగతా ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను అనమాట। వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। 100 మంది చూస్తున్నారండి మన వీడియోని, కానీ 7, 8, 6, 5 లైక్లే వస్తున్నాయండి। ప్లీజ్ కొంచెం లైక్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే తప్పకుండా కొత్త వాళ్ళు చూస్తే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావాలని చాలా ఆశపడుతున్నాను అనమాట। సో సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను। ఇప్పుడైతే మనం చక్కగా మీకు నేను మళ్ళీ వివరంగా చెప్తానండి। ఒక 7-8 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట। చిన్నవి అయితే ఒక 10, 12, 13 అట్లా తీసుకోవచ్చు। దగ్గర అర కిలో సుమారండి నేను ఇట్లా తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను। 4 గుడ్లు అయితే ఉడకబెడుతున్నాను పొయ్యి మీద। కల్లుప్పు వేసి ఉడకబెట్టుకుని ఏంటంటే గుడ్డు పగలకుండా ఆ సొన అనేది బయటికి రాకుండా చక్కగా గుడ్డు ఉడుకుతుంది అనమాట అండి। సో అందుకని నేను గుడ్లు చక్కగా అలా పెట్టేసాను, పొయ్యి మీద ఉడుకుతున్నాయి। ఉల్లిపాయలు కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను। ఇప్పుడు నేను చిన్నులపాయ కారం కూడా నేను మీకు మనం స్పెషల్గా వండుకుంటున్నాం కాబట్టి చిన్నులపాయ కారం కూడా రెడీ చేసుకుంటాను। అది ఏంటనేది నేను మీకు చూపిస్తాను। 2 స్పూన్ల కారం తీసుకున్నానండి। ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం అండి, మళ్ళీ వినండి, 2 స్పూన్ల కారం। ఇందులో 1 టీ స్పూన్ అండి జీలకర్ర, ఇంకొంచెం ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం అవ్వదండి। ఇదిగోండి కొంచెం జీలకర్ర, ఒక 7, 8, 9 ఒక 10 రెబ్బల దాకా చిన్నులపాయలు, ఓకేనా అండి। ఇదిగోండి కొంచెం మెంతులండి, ఒక చిటికెడు మెంతులు, అలాగే కల్లుప్పు వేసుకుందామండి। ఇదిగోండి కల్లుప్పు అండి, సుమారుగా ఒక పెద్ద టీ స్పూన్ అనుకోండి వేసాను। ఇప్పుడు దీన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకుందామండి। గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము, ఓకేనా। మళ్ళీ చెప్తున్నానండి, 2 పెద్ద టీ స్పూన్ల కారము, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం ఒక చిటికెడు మెంతులు, అలాగే కల్లుప్పు అండి, ఓకేనా। కల్లుప్పే వేసుకోండి, కల్లుప్పు వేస్తేనే టేస్ట్గా ఉంటుందన్నమాట। సో దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాము, ఓకేనా। ఓకే అండి, మనం చక్కగా కారం కూడా రెడీగా పెట్టుకున్నామండి। కారం కూడా చక్కగా చిన్నులపాయలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు
మరేమో కారం వేసి చక్కగా ఇదిగోండి ఇలా చక్కగా నేను పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. చక్కగా చాలా చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టము, మా వారికి అయితే ఇంకా ఇష్టం అనమాట. ఇక మనం యథావిధిగా ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇక కోడిగుడ్లు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇక మనం చక్కగా కర్రీ అయితే వండేసుకుందామండి. ఓకేనా? సో ఓకేనండి, మనం బాండి అయితే పెట్టేసుకుందాము. గుడ్లు కూడా చక్కగా వలసేసుకున్నాను, అన్ని కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను, వెల్లుల్లి కారం కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇక మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. సో వెలిగించుకుని బాండి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి. ఓకేనా అండి? కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము. వేసుకొని ఇది వేడైన తర్వాత మనం ఫస్ట్ కొంచెం గుడ్డుని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మనం గుడ్డుని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకునే ముందు కొంచెం మనం పసుపు వేసుకుందామండి ఆయిల్లో. కొంచెం అంటే కొంచెం కూడా వేసుకుందాము. వేసుకొని చక్కగా మనం ఎగ్స్ అయితే వేసేసుకుందామండి. మీ ఆప్షన్ అండి, ఎన్ని కావాలంటే అన్ని గుడ్లు కూడా వేసుకోవచ్చు. తినే వాళ్ళని బట్టి ఒకసారి ఒక్క నిమిషం పాటు, ఒక్క సెకండ్ పాటు మనం మూత అయితే పెట్టేసుకుందాము. అవి వేగాలన్నమాట. ఓకే అండి, ఎగ్స్ అయితే తీసేసుకుందాము. చక్కగా వేగిపోయిందండి ఎగ్స్. మరీ నల్లగా వద్దండి, ఈ రకంగా అయితే చాలన్నమాట చక్కగా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకుందామండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం చక్కగా వీటిని తీసేసుకొని ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. మనం ఉప్పు ఇందాక మనం వెల్లుల్లిపాయలు ఉప్పు అవి వేసి పట్టుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకుందామండి లాస్ట్కి. ఇప్పుడైతే ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుందామండి, ఎక్కువ కాదు. జస్ట్ ఉల్లిపాయలు మగ్గడానికే మనం సాల్ట్ అయితే వేసుకుందాము. మళ్ళీ ఎక్కువ వేసేసుకున్నాం అనుకోండి కర్రీ అంతా ఉప్పు అయిపోతుందండి, తినలేమన్నమాట. అది జస్ట్ నేను 1 ఇంచ్ చేతితో వేస్తున్నాను అనమాట కొంచెం. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకుందామండి. కలుపుకొని సిమ్ములోనే మగ్గనిద్దామండి హాయిగా. చక్కగా ఇలా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని అంత చక్కగా ఎంత అందంగా కనిపిస్తుందండి మన కర్రీ. రెడీ అవ్వకముందే, రెడీ అయిన తర్వాత ఇంకెంత అందంగా కనిపిస్తుందో మీరే ఆలోచించండి. 100 కాదు కానండి, కనీసం 50 లైక్లను నేను మీ నుంచి ఆశిస్తున్నానండి. ప్లీజ్ అండి, వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి అండి. ఓకేనా అండి? ఇప్పుడు మనం చక్కగా సిమ్లో పెట్టేసేసుకొని మగ్గనిద్దామండి. చక్కగా ఉల్లిపాయల సిమ్లో మగ్గుతూనే ప్రతి చిన్నగా కట్ చేసుకున్నాం కదా మనం, ప్రతి ఒక్క పీసు చక్కగా మగ్గుతుంది అనమాట. గుడ్లు అయితే ఇలా తీసి పెట్టుకున్నాను, వేపేసేసేసి కర్రీ అయితే మగ్గుతుంది అనమాట. మగ్గనిద్దాము. ఓకేనా అండి? ఒక్కసారి కర్రీ చూసుకుందామండి. మళ్ళీ మనం ఎక్కువసేపు ఉంచినా సరే కింద మాడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. కలుపుకుందాము. సిమ్లో మగ్గితేనే చాలా బాగుంటుందండి. ఆ పసుపు ఉప్పు మనం వేసే కారాలు అన్నీ చక్కగా ఆ ఉల్లిపాయలకి పచ్చిమిరపకాయలకి అన్నిటికీ పట్టి చక్కగా మగ్గుతుంది అనమాట. హైలో అదరా బెదరా వండేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది, ఆ టేస్ట్ రాదు, ఏమీ రాదు, ఏంటోగా ఉండిద్దండి. అందుకని జాగ్రత్తగా వంట అనేది మనం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకుందాము. చక్కగా నిదానంగా, లేట్ అయినా పర్లేదండి. హడావుడు అన్నప్పుడు అంటే కనుక మనం చేసేది ఏం లేదు, అది హడావుడి టైం కాబట్టి మనం చేసేది ఏం లేదనమాట. మనం ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం, వంట చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చక్కగా చేసుకుందాము నిదానంగా. మనం తినేది కాబట్టి. చక్కగా మగ్గుతుంది కదండి, మగ్గనిద్దాము. ఇంకా కొంచెం మగ్గాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి ఉల్లిపాయ మగ్గిందో లేదో. చక్కగా మగ్గిందండి ఉల్లిపాయ నీట్గా.
నేను తక్కువ క్వాంటిటీ అంటే మా ఇంట్లో మేము ఉన్నది 4 మెంబర్సే కాబట్టి మా 4 మెంబర్స్కి సరిపడా నేను చేసుకుంటున్నానండి. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొక 4 ఎగ్స్ వేసుకొని చక్కగా ఇంకొక 4 ఉల్లిపాయలు ఎక్స్ట్రా కోసుకొని సేమ్ ఇదే మెజర్మెంట్ ప్రకారంగా చక్కగా మీరు అన్నీ వేసుకొని చక్కగా వండుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందు ఇప్పుడు మనం దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని అయితే వేసుకుందామండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, పిల్లలు తినలేరు. మళ్ళీ చూసి చక్కగా వేసుకుందాము. చేత్తో వేస్తున్నాను ఏమనుకోవద్దండి, చేత్తో వేసుకుంటేనే ఆరోగ్యం అంటండి, గమనించండి. చేత్తోనే చక్కగా అన్నీ మనం చక్కగా చూసుకొని వేసుకుందాము. మరీ కారంగా వేసేసుకున్నాం అనుకోండి, మరీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ పిల్లలు మళ్ళీ అమ్మో మంట మమ్మీ అని చెప్పేసి అంటారనమాట. సో అందుకని చూసి వేసుకుందాము. మనం దీంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇదంతా కలిపేసిన తర్వాత మనం చూసుకొని చాలకపోతే సాల్ట్ కలుపుకుందామండి, నష్టమేం లేదు. ఇదంతా చక్కగా కలిపేసేసుకుందామండి. ఇప్పుడు కలిపేసేసుకొని మగ్గనిద్దాము ఒక 5 నిమిషాలు. ఆ కారము, ఆ మెంతులు, మరేమో చిన్నుల్లిపాయలు, మరి ఉప్పు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకి పట్టాలి కదండి. అందుకని మనం చక్కగా అంతా చక్కగా నీట్గా కలిపేసేసుకొని మనం ఎగ్స్ కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే వేసేసుకొని చక్కగా అంతా కలిపేసేసుకొని మూత అయితే పెట్టుకుందాము. నేనైతే ఇలా చేస్తానండి, మీరు ఎలా చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారో ఏంటి అనేది నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను. నేనైతే ఇలా చేసుకుంటాను. మా పిల్లలకి మాకు అయితే ఈ రకంగా ఇష్టం అనమాట. మగ్గనిద్దామండి. ఇప్పుడు దీంట్లో మనం అండి ఇప్పుడు ఇట్లాగే ఇష్టంగా తింటాం అనుకుంటే ఇట్లానే తినొచ్చు. లేదు దీంట్లో ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకుందాము అనుకుంటే కనుక ధనియాల పొడి, జీలకర్ర పొడి, మన ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది కూడా చక్కగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది అట్లా కూడా. ఇప్పుడు మనం ఇంకొక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. సిమ్లోనే మగ్గనివ్వాలండి. ఓకేనా? ఓకే అండి. చక్కగా మనం సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకుందామండి. చక్కగా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం దీని మీద గార్నిషింగ్ చేసుకుందామండి. కొత్తిమీర వేసి, ఇంకేమి వద్దండి, ఇంకేమి వేయవసరం లేదు. చక్కగా కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసుకుందాము. సో ఇదండి ఈరోజు స్పెషల్గా చేసిన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే ఇదండి. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో అంతటిని చూడండి తప్పకుండా, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఫుల్ వీడియో అంతా చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు తప్పకుండా అర్థమవుతుంది అనమాట. అస్సలు వేసుకొని తింటే పళ్ళి మండం తినేస్తామండి గ్యారంటీగా, కంపల్సరీగా. సో ఈ రకంగా చేసుకోండి, చక్కగా తినండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా అండి? ఇదండి ఈ రోజు వీడియో అయితే. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా కమెంట్ చేయండి, అలాగే తప్పకుండా కొత్త వాళ్ళు ముందుగా చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. ఓకేనా అండి? అంతవరకు సెలవు, అంతవరకు బాయ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.